హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మా హోమ్ టూర్ అయితే చూపిస్తున్నాను. హ్మ్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు గానీ, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలానే లైక్ కూడా చేయట్లేదండి. మీరు చేసే ప్రతి ఒక్క లైకు నాకు చాలా మోటివేట్ అవుతుంది. హ్మ్. నా ఛానల్ ఇంకా రీచ్ అవుతుంది కూడా. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. ఇప్పుడైతే మా హోమ్ టూర్ చూపిస్తాను, చూసేయండి. ఇదంతా మెయిన్ రోడ్ అండి. ఇలా స్టార్టింగే మెయిన్ రోడ్ ఉంటుంది మాకు. మాది మెయిన్ రోడ్ పక్కనే మా హౌసు. ఇంకా మా ఓనర్ అంకుల్ అయితే మొక్కలు అంటే చాలా ఇష్టం అతనికి. ఇంక ఇలా మొక్కలన్నీ గ్రీనరీగా బాగా పెంచుతారు, మంచి గాలి వస్తుంది. ఇంకా స్టార్టింగ్లో రాగానే మాకు చెప్పుల స్టాండ్ వెల్కమ్ చెప్తుంది, రా అని. ఇంకా పక్కన వచ్చేసి మా మెయిన్ డోర్ అండి. ఇది మాది కిందే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది మా ఇల్లు అయితే. ఇంకా స్టార్టింగ్ రాగానే ఇది వచ్చేసి మా హాలు. ఇంకా మా పిల్లలు చదువుకోవడానికి అయితే నేను చాట్లు అయితే ఎక్కడ పడితే అక్కడ పెడతాను. ఇంక ఇది వచ్చేసి మా చిన్న షెల్ఫ్, ఏదైనా పెట్టుకోవడానికి. దీనిలో మా పిల్లల బుక్సే కానీ ఇంకా వగేరా వగేరా అన్నీ పెడతాను. పక్కన వచ్చేసి ఒక విండో ఇచ్చారండి పక్కన అయితే మాకు. మా హాల్ అయితే మరీ అంత పెద్దది కాదు, అలా అని మరీ అంత చిన్నది కాదు. ఓకే, మాకైతే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మేము మాది చిన్న ఫ్రిడ్జ్. సో ఇదైతే ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము ఫ్రిడ్జ్. అండ్ దాని పక్కన విండో కూడా వచ్చింది మళ్ళీ మాకు. ఇదైతే మా పూజ రూము. చూస్తుంటారు కదా మన వీడియోస్లో, ఇదేనండి మా పూజ రూము. ఎప్పుడైతే పూజ అయిపోయిందో ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, సో అందుకని నేనైతే విండోస్ అయితే క్లోజ్ చేసాను. ఇంక ఇది వచ్చేసి మా వాష్రూము. మాకు హాల్లోనే వాష్రూమ్ అనేది వచ్చిందండి. వాష్రూమ్ అయితే ఇప్పుడు చూపించను, నీట్గానే ఉంది కానీ వాష్రూమ్ అయితే ఇప్పుడు చూపించనండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మాకు హాల్లో నుంచి వాష్రూమ్ పక్కనే మా బెడ్రూమ్ డోర్ అనేది ఉంటుంది. ఇలా వెళ్ళగానే మా బెడ్రూము. ఇది వచ్చేసి మా బెడ్. ఈ బెడ్ వచ్చేసి మా హస్బెండ్ చాలా ఇష్టపడి అయితే తీసుకున్నారండి. ఇంకా పైన వచ్చేసి మేము ఇదంతా స్టోరేజ్ పెట్టేసుకుంటాం పైన. ఇంకా ఇదిగోండి మా బెడ్ చూడండి ఎలా ఉందో. ఇదైతే 6x6 బెడ్. ఇంకా వెనకైతే మేము బెడ్షీట్లో ఈ స్టోరేజ్ అయితే పెట్టుకుంటాం. ఇంకా రెంటెడ్ హౌస్ కదండి, అందుకని మేము బీరువాలో ఏం తీసుకోలేదు. మంచంలోనే స్టోర్ చేసుకోవడానికి మాకు షెల్ఫ్లు ఇచ్చాడు. సో అందులో స్టోర్ చేసుకుంటాం. ఒక షెల్ఫ్ అనేది ఇచ్చారు. పైన అయితే మా సూట్ కేసులు ఇంకా వగేరా వగేరా అయితే పైన స్టోర్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకటే బెడ్రూమ్ మాకు. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్. అండ్ బెడ్రూమ్ వెనక నుంచే మాకు వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా అయితే చాలా బాగుంటుందండి, పిల్లలు ఆడుకోవడానికి కానీ. అండ్ ఏదన్నా మనం ఊర్లో కడుక్కుంటాం కదా గిన్నెలు అయ్యి, అలా కడుక్కోవడానికి కానీ చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడైతే నేను వాషింగ్ మిషన్ పెట్టుకున్నాను. ఇక్కడ ఎప్పుడైనా నాకు షింక్లో కడగ బుద్ధి కానప్పుడు ఇక్కడ నేను గిన్నెలన్నీ తెచ్చుకొని ఇక్కడే వాష్ చేసుకుంటాను. ఇంకా ఈ వెనక డోర్ నుంచి కూడా మాకు బయటికి వెళ్ళే గేట్ కూడా ఇచ్చారు. ఈ డోర్ వచ్చేసి మాకు వెనక్కి వెళ్ళడానికి. ఈ బ్యాక్ డోర్ వైపు కూడా చూసేయండి. ఇది వచ్చేసి మెట్లు ఇచ్చారు, ఇలా మాకు ఐరన్ మెట్లు ఇచ్చారు. ఇది దిగ్గానే ఇందాక చూపించాను కదండి, అదే మెయిన్ రోడ్డు. పక్కన షాప్ కూడా ఉంది. ఇంకా హాల్లో నుంచి రాగానే కిచెన్ కూడా ఉంటుంది. మాది చిన్న కిచెన్. ఆల్రెడీ నేను కిచెన్ టూర్ కూడా చేశాను. మా క్యూట్ కిచెన్ అంటే ఇదే. చూడండి చాలా చిన్నగా ఉంటుంది. ఇంకా చాలా సామాన్ అయితే తీసి పారేసానండి. అసలు మనం రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు సామాన్ ఎక్కువ తీసుకోకూడదు, చాలా ఎక్కువైపోతాయి. ఇంకా మా గిన్నెల స్టాండ్ ఇక్కడ పెట్టుకున్నాను. కిచెన్ అయితే చాలా చిన్నగా ఉంటుంది, కాకపోతే మాకైతే సరిపోతుంది. నేను ఒక్కదాన్ని కాబట్టి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి. ఇంకా నాతో పాటు ఇంకా అత్తయ్య వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈ కిచెన్ మాకు సరిపోతుంది. ఈ హౌస్ కూడా మాకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి పిల్లలతోని. మేము ఏ హౌస్ తీసుకున్నా కంపల్సరీ కిందే తీసుకుంటాం, ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి కావాలి కదండి. అందుకని మ్యాక్సిమమ్ మేము వీలైనంత టైం వెతుక్కుని మరి కింద అయితేనే తీసుకుంటాం. పిల్లలు ఆడుకోవడానికి ఉండాలి, ప్లస్ మన ఓనర్స్తో మనకి ఏ గొడవ ఉండకూడదు. ఇంక ఇదిగోండి ముందే చూపించాను కదా, ఈ మొక్కలన్నీ మంచి గాలి వేస్తుందండి. ఏదో మన ఊర్లో ఉన్నట్టే ఉంటుంది. నాకైతే మా రాజుల్లో ఉన్నట్టే ఉంటుంది, అంత బాగుంటుంది ఇల్లు అయితే. ఇంకా బయటికి రాగానే మా పిల్లలు ఆడుకోవడానికి కూడా మాకు పార్కింగ్ ఏరియా ఉందండి. ఇంకా అందుకనే మేము ఈ ఇల్లు అయితే తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి కారు బైక్స్ పెడతారు. కారు మాది అనుకుంటారేమో, మాది కాదండి, ఓనర్ అంకుల్ వాళ్ళది. మా హోమ్ టూర్ నచ్చితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.